అసీం మునీర్ ను కూడా తప్పించడం అనేటువంటిది చాలా నిన్న ఐ థింక్ వన్ ఆఫ్ ది టీవీ ఛానల్లో జరిగినటువంటి డిస్కషన్ లో నేను చాలా క్లియర్ గా చెప్పాను. అసలు ప్రధాన సమస్య ఆ యొక్క చీఫ్ ఆఫ్ పాకిస్తానీ ఆర్మీ స్టాఫ్ అతన్ని తప్పించేంత వరకు కూడా అతను ఒక మదరసాలో చదువుకుని వచ్చినటువంటి మతోన్మాది, ఆ మతోన్మాది చేస్తున్నటువంటి పర్సనల్ ప్రయోజనాల కోసం దేశం మొత్తం కూడా వాళ్ళు చెల్లించవలసి వస్తుంది. అతని యొక్క ఆలోచనలు బాగాలేదు, ఇతను ప్రధాన శత్రువు, అంతటికీ కారణం అతనే అని చెప్పేసి నేను చెప్పానండి. అయితే ఈ రోజు జరిగినటువంటి సంఘటనలు కనుక చూసుకుంటే ఇట్ ఈస్ ట్రూ దట్ అతన్ని తప్పించి వేరే వాళ్ళు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా వస్తున్నారు అంటే దట్స్ ఎ గ్రేట్ స్టెప్ టేకన్ బై పాకిస్తాన్ టు అవాయిడ్ ద కాన్ఫ్లిక్ట్. అదే విధంగా అంతర్జాతీయ దేశాలన్నింటినీ కూడా పాకిస్తాన్ బెక్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎలాగన్నా సరే ఈ సమస్యకి సమాధానం ఇవ్వండి. అక్కడ ఉన్నటువంటి సైనికులు కానీ పౌరులు కానీ ఏడుస్తున్నారండి. ఈవెన్ ఈ రోజు పార్లమెంట్ లో పాకిస్తానీ ఎంపీ కూడా ఏడుస్తున్నాడు, మాకు ఈ సమస్య ఎందుకు తీసుకొచ్చి పెట్టామని. ఈవెన్ అసీం మునీర్ ఒక పర్సనల్ ఎజెండాను తీసుకుని వచ్చి ఈ సమస్య అంతా సృష్టించేదని చెప్పి పాకిస్తాన్ బలంగా నమ్మడానికి అవకాశం కనిపిస్తుంది ఇక్కడ మనకి. సో ఇటువంటి సందర్భంలో రేపేం జరుగుతుంది అనేటువంటిది వేచి చూడాలి. అట్ ది సేమ్ టైం ఎగైన్ మన నగరాలన్నీ కూడా హై అలర్ట్ లో ఉన్నాయండి. ఇక్కడ మీరు ఇంతకు మాట అన్నారు, పాకిస్తాన్ కి సంబంధించి ఉగ్రవాదులు కావాల్స్తే ఉగ్రవాదులు వాళ్ళు మాట వింటారని చెప్పి, కానీ ఇక్కడ వాళ్ళు జనావాసాల మధ్యలో ఉంటున్నారు. ఆఫీస్ రైట్. అంతకన్నా ముందు ఇంకొక ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ వస్తుంది. ఐ రిక్వెస్ట్ శ్రీనివాస్ గారు మీరు లైన్ లో ఉండే ప్రయత్నించండి. ఇండియా దాడి నేపథ్యంలో ప్రస్తుతం హర్యానా జైలు దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ ఇటు భారత్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇండియా దాడి నేపథ్యంలో హర్యానా జైలు దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ని జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు మరి కాసేపట్లో విడుదల కాబోతున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ PTI ఆయన పార్టీ ఆ విజువల్స్ చూడొచ్చు. ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. ఆ విజువల్స్ ని చూసే ప్రయత్నం చేస్తే కనుక వాళ్ళందరూ నినాదాలు చేస్తున్నారు. మరి కాసేపట్లో ఇమ్రాన్ ఖాన్ బయటకు రాబోతున్నాడని చెప్పి ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. मौजूद है, लेकिन आवाम जो है वो बहुत बड़े जमे गफीर के साथ आप देख सकते हैं आगे तक रैली नाज़रीन किराम आगे मौजूद है और आवाम यहाँ पर मौजूद है और बात कर रही है. आप यहाँ पर देख सकते हैं इस वक्त इमरान खान को पाकिस्तान की जरूरत नहीं है, बल्कि पाकिस्तान को इमरान खान की जरूरत है. आवाम तैयार है, अवामी मेजॉरिटी रखने वाले लीडर को रिहा किया जाए फौरी तौर के ऊपर. मौजूद है, लेकिन आवाम जो है वो बहुत बड़े जमे गफीर के साथ आप देख सकते हैं आगे तक रैली नाज़रीन किराम आगे मौजूद है और आवाम यहाँ पर मौजूद है और बात कर रही है. आप यहाँ पर देख सकते हैं इस वक्त इमरान खान को पाकिस्तान की जरूरत नहीं है, बल्कि पाकिस्तान को इमरान खान की जरूरत है. आवाम तैयार है, अवामी मेजॉरिटी रखने वाले लीडर को रिहा किया जाए फौरी तौर के ऊपर. मौजूद है, అది వాళ్ళు చెబుతోంది. इस वक्त इमरान खान को देश की जरूरत नहीं, बल्कि देश को इमरान खान की जरूरत है. అంటే ఇమ్రాన్ ఖాన్ కి ఇన్ఫాక్ట్ దేశానికి ఇమ్రాన్ ఖాన్ అవసరం తప్ప ఇమ్రాన్ ఖాన్ కి దేశం అవసరం లేదు అనేది వాళ్ళు చెబుతున్న మాట. మరి కాసేపట్లోనే ఇమ్రాన్ ఖాన్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎంత వేగంగా మారుతున్నాయి. ఇండియా కొట్టిన దెబ్బకి పాకిస్తాన్లో ఏకంగా కూకటి వేళలో కూడా ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాజకీయం తారుమారు కాబోతోంది. అసీం మునీర్ ఇటు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా మాట్లాడుకున్న చీఫ్ ఆఫ్ ఆర్మీ పాకిస్తాన్ కి సంబంధించి ఆయన ప్రెసెంట్ ఆయన కాదు వాడిని గద్దె దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి, మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? రైట్. ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించి ఇమ్రాన్ ఖాన్ డెవలప్మెంట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. చంద్రమౌళి గారు, ప్రస్తుతం పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తే ప్రభావం చూపించే అవకాశం ఉందా? ఒకవేళ మారితే పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉందండి? భారత్ మీద దుస్సాహసానికి పాల్పడిన పాకిస్తాన్ లో ఇప్పుడు అంతర్గత కల్లోలం చెలరేగుతోంది. ఒక విషయం చెప్పాలి మీకు, ఇప్పటికే బలూచిస్తాన్ నుంచి బలూచిస్తాన్ ఆర్మీ పాక్ సైన్యం మీద దాడి మొదలు పెడితే, మరోవైపు పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్, మాజీ ప్రధానమంత్రి కూడా ఆయనని అవినీతి ఆరోపణలతో జైల్లో పెట్టారు. ఆ జైలు దగ్గర ఇప్పుడు భారీగా విధ్వంసం చెలరేగుతోంది. ఆయన అభిమానులు వేల సంఖ్యలో జైలు దగ్గరకు వచ్చి జైలు బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ ని విడుదల చేయాలి, అన్యాయంగా జైల్లో పెట్టారు అని నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన్ని
అడియాలా జైల్లో పెట్టారు. అడియాలా జైలు దగ్గరికి వేలాది మంది ఇమ్రాన్ ఖాన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు వచ్చి అయితే గొడవ చేస్తున్నారు. అక్కడ కాసేపట్లో పెద్ద విధ్వంసం జరిగే ప్రమాదం అయితే కనిపిస్తోంది సచిన్. రైట్ మౌళి గారు, ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ కనుక బయటకు వస్తే అక్కడ పరిస్థితులు మారే అవకాశం పూర్తి స్థాయిలో ఉంటుందనుకోవాలా? శాంతి మంత్రం చెప్పిస్తున్న పాకిస్తాన్ నిజంగా అక్కడికి వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే ఎప్పుడూ ఆర్మీ చేతుల్లో ఉండే పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు మారే అవకాశం ఉంటుందా, లేకపోతే ఏదో జస్ట్ చేంజ్ ఓవర్ కింద చూడాలా దీన్ని? ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టడానికి ప్రధాన కారణం ఆర్మీతో ఆయనకున్న విభేదాలు, ఆర్మీతో ఆయనకున్న శత్రుత్వమే ప్రధాన కారణంగా చెప్పాలి. ఆర్మీ మాట ఆయన వినకుండా ఒక పౌర రాజకీయ నేతకే అధికారం ఉండాలి ఆయన పట్టుబట్టిన నేపథ్యంలోనే అక్కడ ఆర్మీ కుట్ర పన్ని ఆయన్ని జైల్లో పెట్టింది. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ గాని జైలు నుంచి బయటకు వస్తే మాత్రం అక్కడ రాజకీయ పరిణామాలు సమూలంగా మారిపోతాయి. అక్కడ ఏదైతే ఆర్మీ కంట్రోల్ ఉందో ఆర్మీ చీఫ్ ని ఇమ్మీడియట్ గా మార్చే అవకాశం ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ కి స్థానికంగా చాలా బలమైన క్యాడర్ ఉంది, బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ గాని బయటకు వస్తే అక్కడ రాజకీయాల్లో సమూలమైన మార్పులు జరిగే అవకాశం ఉంది. బహుశా అక్కడ ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉన్నాడో మునీర్, అతన్ని మార్చేసి కొత్త ఆర్మీ చీఫ్ ని పెట్టి యుద్ధంపై ఒక నిర్ణయం తీసుకుంటారు. యుద్ధాన్ని ఆపేసే ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉంది. రైట్, అంతకన్నా ఇంట్రెస్టింగ్ డిస్కషన్కి ఇప్పుడు ప్రెసెంట్ వెళ్తుందంటే ఒక్కసారి విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ చూపు, రిమెంబర్ తెలుగు గడ్డ మీద ఆర్టీవీ మాత్రమే మీకు అందరికన్నా ముందుగా సమాచారం అందించే ప్రయత్నం చేస్తోంది. గంట బజాయించి మరి చెప్తుంది ఆర్టీవీ. ఎందుకంటే అందరికన్నా ముందుగా, అందరికన్నా వ్యంగ్య, అందరికన్నా ఖచ్చితత్వంతో ఫ్యాక్ట్ చెక్ చేసి ఇది కేవలం భారత్ మీద జరుగుతున్న ఆ దాడులకు సంబంధించి కాదు, భారత్ చేసిన దాడులు, దాంతోపాటు అప్డేట్ అనదర్ అప్డేట్ హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఉదయం 9 గంటలకు కీలకమైన భేటీ జరగబోతోంది. త్రివిధ దళాలతో రాజ్నాథ్ భేటీ కంటిన్యూ అవుతోంది. ఉదయం 9 గంటలకు విదేశాంగ మంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. మరోసారి రాజ్నాథ్ త్రివిధ దళాల అధిపతులతో భేటీ అవుతున్నారు ఆయన. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 9 గంటలకు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఆయన ప్రెస్ బ్రీఫింగ్ ఇవ్వబోతున్నారు. అంటే కీలక పరిణామం. ఇటు ఏ దేశం ఎవరికి సపోర్ట్ గా ఉంది, పాకిస్తాన్ మీద ఏం చేయబోతున్నాం. ఇన్ఫాక్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, $1.8 బిలియన్ సంబంధించి బ్లాక్ చేసేందుకు రేపు భారత్కున్న, ఇన్ఫాక్ట్ రేపు కాదు ఈ రోజే కొద్ది గంటల్లోనే అటువంటి అవకాశం రెండు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచ దేశాల మీద పాకిస్తాన్ ని బూజుగా చూపించి పాకిస్తాన్ చేసిన తప్పుల్ని ఎండగట్టి వాళ్ళకొచ్చే ఆ డబ్బుల్ని పూర్తిగా నిలిపివేయచ్చు. ఈ కొద్ది గంటల్లోని పాకిస్తాన్ తల రాత అత్యంత దరిద్రంగా, అత్యంత దుర్మార్గమైన చరిత్రకు చరమ గీతం పాడే అవకాశం భారత్ మరి కాసేపట్లోనే లిఖించబోతోంది. ఇటు ప్రపంచ చరిత్రలో పాకిస్తాన్ కి అత్యంత దుర్మార్గమైన ఆ కాళరాత్రి ఈ రోజు చూడబోతోంది. ఇప్పటికే 26 యుద్ధ నౌకలు, భారత వైమానిక దళం, భారత నావికా దళం, భారత ఆర్మీ, భారత నేవీ, భారత ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కూడా ముప్పేట దాడి చేస్తూ ఉంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉడతా సాయం చేసేస్తోంది. మనం అడగకపోయినా బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడి చేయడం మారిపోతున్నాయి. ఒకసారి నేను మౌళి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మౌళి గారు, రేపు ఉదయం 9 గంటలకి విదేశాంగ మంత్రి ఇటు ప్రెస్ బ్రీఫ్ నిర్వహించబోతున్నారు. ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది? ఇప్పటికే అమెరికాతో మాట్లాడారు, దాంతోపాటు నేపాల్కి సంబంధించి ఇండైరెక్ట్గా సపోర్ట్ చెప్పుకొచ్చింది. ఇలా అనేక దేశాలు సపోర్ట్గా వెళ్తున్నాయి. రేపు ఎటువంటి డెవలప్మెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 9 గంటలకు ఉదయం? ఆల్ రైట్, లైన్ డిస్కనెక్ట్ అయింది. మరి కాసేపట్లో ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రేపు ఉదయం 9 గంటలకు కీలకమైన ప్రెస్ బ్రీఫింగ్ ఉండబోతోంది విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్. ఎందుకంటే ఇటు భారత్ ఎటువంటి వ్యూహంతో వెళ్ళబోతోంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆ పేరు వినాలంటేనే కంపరం పుడుతోంది. ఆ పేరు వినాలి.